Hi, welcome back. This is Dr. Mahendra again. So, in this video, we are going to talk about the classification of bones. సో, మనం ముందర క్లాసిఫికేషన్ ఎందుకు రాసుకోవాలంటే, సో, మనం ఏదైనా టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఏమేమి ఉన్నాయి ఆ సిస్టమ్‌లో మనకి క్లియర్‌గా తెలియాలి. సో, క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్‌లో వచ్చేసి మనకి టోటల్‌గా 206 బోన్స్, 206 బోన్స్ ఉంటాయన్నమాట. సో, బోన్స్‌ని యూజువల్‌గా 5 టైప్స్ కింద క్లాసిఫై చేస్తారు బేస్డ్ ఆన్ దాని షేప్. ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్ బోన్, షార్ట్ బోన్, ఫ్లాట్ బోన్ అండ్ సెస్మాయిడ్ అండ్ ఇర్రెగ్యులర్. లాంగ్ బోన్స్ ఎన్ని ఉన్నాయి? సో, హ్యూమన్ బీయింగ్స్‌లో లాంగ్ బోన్స్ వచ్చేసి 90 ఉంటాయన్నమాట. సో, టోటలీ 90 లాంగ్ బోన్స్. సో, దీంట్లో పర్టిక్యులర్‌గా మనకి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ బోన్స్. ఏంటంటే 28 షార్ట్ బోన్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఫ్లాట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్ వచ్చేసి మనకి 36 దాకా ఉంటాయి. సో, విల్ రైట్ యాస్ ఫ్లాట్ బోన్స్ 36 అండ్ సెస్మాయిడ్ బోన్. సెస్మాయిడ్ బోన్ వచ్చేసి 4 ఉంటాయి మనకి. సో, సెస్మాయిడ్ వచ్చేసి ఓన్లీ 4 బోన్సే ఉంటాయి. అండ్ ఇర్రెగ్యులర్ బోన్స్ వచ్చేసి మనకి టోటల్‌గా 48 బోన్స్ ఉంటాయి. సో, ఆల్ దీస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ 206 బోన్స్. అండ్ మళ్ళీ దీంట్లో సబ్ క్లాసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఏ ఏ పార్ట్స్ వస్తాయి చూద్దాం. ఓకే. దీని తర్వాత అప్పర్ ఎక్స్‌ట్రిమిటీ. సో, అప్పర్ ఎక్స్‌ట్రిమిటీ అంటే మనకి లాంగ్ బోన్స్‌లో అప్పర్ ఎక్స్‌ట్రిమిటీ అంటే మనకి చేతులుంటాయి కదా! లైక్ రేడియస్, అల్నా, హ్యూమరస్, మెటాకార్పల్స్ అండ్ ఫెలింజెస్ ఇవొచ్చేసి అప్పర్ ఎక్స్‌ట్రిమిటీ. దీంట్లో హ్యూమరస్ ఫస్ట్ అప్పర్ ఎక్స్‌ట్రిమిటీ వచ్చేసి మనం రాసుకున్నాం. దీంట్లో హ్యూమరస్. హ్యూమరస్ మనకి 2 చేతుల్లో కలిపి 2 బోన్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఇది పెద్ద బోన్. రేడియస్ వచ్చేసి 2 ఫోర్ ఆర్మ్‌లో ఉంటాయి. అండ్ అల్నా వచ్చేసి 2 ఇది కూడా ఫోర్ ఆర్మ్‌లోనే ఉంటుంది. ఓకే. దీని తర్వాత మెటాకార్పల్స్. మెటాకార్పల్స్ వచ్చేసి 10 ఇవి మనకి హ్యాండ్ బోన్‌లో ఉంటాయి. వ్రిస్ట్ అండ్ హ్యాండ్ రీజియన్‌లో. ఫెలింజెస్ వచ్చేసి మనకి ఫింగర్ బోన్స్ 28 ఉంటాయి. ఇదేది మొత్తం 2 చేతులకు కలిపి మనం మాట్లాడుకుంటున్నది. ఓకే. దాని తర్వాత లోయర్ ఎక్స్‌ట్రిమిటీకి వెళ్దాం. లోయర్ ఎక్స్‌ట్రిమిటీలో మనకి ఫీమర్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫీమర్. మన 2 కాళ్ళల్లో 2 ఫీమర్స్ ఉంటాయి అప్పర్ లెగ్ రీజియన్‌లో. అండ్ టిబియా. టిబియా అండ్ ఫిబ్యులా వచ్చేసి 2 లోయర్ లెగ్‌లో ఉంటాయి. ఇవి 2 కాళ్ళలో టిబియా 2, ఫిబ్యులా 2. ఓకే. దాని తర్వాత మెటాటార్సల్స్ 10 ఉంటాయి. ఏది మన ఫుట్ రీజియన్‌లో. అండ్ ఫాలెంజెస్ యాజ్ యూజువల్‌గా 28 ఉంటాయి టోస్‌లో. ఓకే. ఇవన్నీ కాకుండా మనకి కాలర్ బోన్ ఉంటుంది కదా! అవొచ్చేసి 2. దీన్ని క్లావికల్ అంటాం మనం కాలర్ బోన్‌ని. సో, ఇవొచ్చేసి మనకి 2 బోన్స్ ఉంటాయి. ఓకే. ఐల్ రైట్ హియర్ యాస్ 2 బోన్స్ ఫర్ కాలర్ బోన్. ఓకే. కాలర్ బోన్ 2. సో, అప్ టు హియర్ లాంగ్ బోన్స్ 90 అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ బోన్స్. ఓకే. మనము అప్పర్ ఎక్స్‌ట్రిమిటీని, లోయర్ ఎక్స్‌ట్రిమిటీని మనం జస్ట్ బాక్స్‌లో పెట్టేద్దాం. ఎందుకంటే మిగతా దాంట్లో మిక్సప్ అండ్ కన్‌ఫ్యూజన్ కాకుండా ఉండడానికి నీట్‌గా రాసుకోవాలనమాట. సో, అప్పుడే మనకి రివిజన్‌కి ఈజీ అవుతుంది. ఓకే. నెక్స్ట్ షార్ట్ బోన్స్. షార్ట్ బోన్స్ వచ్చేసి మనకి కార్పల్ బోన్స్ అనమాట. మన వ్రిస్ట్ రీజియన్‌లో ఉంటాయి కదా! అవి. ఏమేమున్నాయి చూద్దాం. సో, కార్పల్ బోన్స్ వచ్చేసి వన్ బై వన్ నేను రాసుకుంటూ వెళ్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి స్కాఫాయిడ్ 2. సో, కార్పల్ బోన్స్ ఆర్ వ్రిస్ట్ బోన్స్. టార్సల్ బోన్స్ ఆర్ యాంకిల్ బోన్స్. ఓకే. సో, కార్పల్ బోన్స్ వచ్చేసి మనకి స్కాఫాయిడ్ 2. ఓకే. గివ్ మీ ఎ సెకండ్. స్కాఫాయిడ్ 2 బోన్స్ ఉంటాయి. ల్యూనేట్ 2 బోన్స్ ఉంటాయి. తర్వాత ట్రైక్వాట్రమ్ 2 ఉంటాయి. హామెట్ 2 ఉంటాయి. అండ్ క్యాపిటేట్ 2 ఉంటాయి. ట్రాపిజాయిడ్ 2 ఉంటాయి. ట్రెపీజియం 2 ఉంటాయి. సో, మనకి యాక్చువల్లీ వ్రిస్ట్ బోన్‌లో పిస్సిఫార్మ్ బోన్ కూడా ఉంటుంది. బట్ ఇదేంటంటే మనకి సెస్మాయిడ్ బోన్‌లోకెళ్తుంది. బట్ ఫర్ జస్ట్ టు కీప్ ఇన్ యువర్ బ్రెయిన్ వ్రిస్ట్ బోన్స్ ఏమేమి వస్తాయో నేను ఇక్కడ స్టార్ మార్క్ ఏసి పెడుతున్నాను. సో, పర్టిక్యులర్‌లీ ఈ బోన్ వచ్చేసి మనకి సెస్మాయిడ్ బోన్ అనమాట.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి టార్సల్స్. సో, టార్సల్ బోన్స్ వచ్చేసి మనకి యాంకిల్ రీజియన్‌లో ఉంటాయి. ఓకే. యాంకిల్ రీజియన్‌లో మనకి టార్సల్ బోన్స్ వస్తాయి. సో, దీంట్లో ఏ ఏ బోన్స్ వస్తాయి లిస్ట్ ఔట్ చేసుకున్నాం. టాలస్ 2, నావిక్యులార్ 2. సో, టాలస్ తర్వాత వచ్చేది నావిక్యులార్ 2, క్యూబాయిడ్ 2, తర్వాత కాల్కేనియస్ 2 అండ్ మీడియల్ క్యూనిఫార్మ్ బోన్స్ 2. సో, మీడియల్ క్యూనిఫార్మ్ బోన్స్ 2. దీని తర్వాత ఇంటర్మీడియేట్ క్యూనిఫార్మ్ బోన్స్ 2 అండ్ లేటరల్ క్యూనిఫార్మ్ బోన్ 2. సో, అప్ టు హియర్ మనకేమైతుందంటే లేటరల్ క్యూనిఫార్మ్ బోన్స్ 2 దీంతో కలిపి టోటల్‌గా 28 షార్ట్ బోన్స్ ఉంటాయి. విల్ పుట్ ఇన్ ఏ బాక్స్ నాట్ టు గెట్ కన్‌ఫ్యూజ్. ఓకే. నౌ అప్ టు హియర్ 90 + 28 118 బోన్స్ అయిపోయాయి. సో, మనం మాట్లాడుతున్న బోన్స్ వచ్చేసి ఫర్ ఎల్డర్ పీపుల్ అనమాట. నాట్ ఫర్ యంగర్ బేబీస్ అండ్ చిల్డ్రన్స్‌లో టోటల్‌గా 300 బోన్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ ఫ్యూజ్డ్ బోన్స్ గురించి వన్ బై వన్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే. అండ్ షార్ట్ బోన్స్ ఐ మీన్ ఫ్లాట్ బోన్స్. సో, మనకి ఫ్లాట్ బోన్స్‌లో స్టెర్నమ్ మన బ్రెస్ట్ బోన్ అంటాం కదా! సో, స్టెర్నమ్ వచ్చేసి ఒకటే ఉంటుంది. అండ్ రిబ్స్ మనకి టోటల్‌గా రిబ్ కేజ్‌లో 24 బోన్స్ ఉంటాయన్నమాట. సో, టోటలీ 12 పెయిర్స్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి మనకి. అండ్ స్కల్ వచ్చేసి మనకి టోటల్‌గా ఫ్రంటల్, పెరియేటల్, ఆక్యుపిటల్ మొత్తం 5 ఐ మీన్ ఈ 3 కలిపి 4 బోన్స్ ఉంటాయన్నమాట. సో, ఫ్రంటల్ బోన్ ఒకటి, పెరియేటల్ బోన్ 2, ఆక్యుపిటల్ బోన్ ఒకటి. దీని తర్వాత మనకి ఫేషియల్ బోన్స్‌లో వచ్చేసి నాజల్ 2, లాక్రిమల్ 2, వోమర్ ఒకటి. సో, మనకి స్కల్ టోటల్ రీజన్‌లో ఈ బోన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ స్కాప్యులా. స్కాప్యులా అంటే మనకి షోల్డర్ బోన్. మనకి షోల్డర్ బోన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద రిబ్స్ పెద్దగా ఉంటుంది కదా! అదే మనం స్కాప్యులా అంటాం. ఓకే. సో, నౌ అంటిల్ హియర్ మనకి ఫ్లాట్ బోన్స్ అయిపోయాయి. లెట్స్ పుట్ ఇన్ ఏ బాక్స్. ఓకే. వన్ బై వన్. సో, మనకేమైందంటే బాక్సెస్‌లో ఉన్నంత వరకు మనకి కన్‌ఫ్యూజన్ ఉండదనమాట. నెక్స్ట్ సెస్మాయిడ్ బోన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో, సెస్మాయిడ్ బోన్స్ వచ్చేసి మనకి టోటల్‌గా ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఓకే. సో, మనం ఏ ఏ బోన్స్‌ని వన్ బై వన్ రాసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం యాజ్ యూజువల్‌గా మాట్లాడుకున్నాం కదా! కార్పెల్ బోన్స్. సో, కార్పెల్ బోన్స్‌లో పిసిఫార్మ్ ఒక్కటి మనకి సెసమాయిడ్. రిమైనింగ్ వచ్చేసి షార్ట్ బోన్స్. సో, మనకి క్వెషన్ కూడా రావచ్చనమాట. విచ్ కార్పెల్ బోన్ ఈస్ సెస్మాయిడ్ బోన్ అంటే మనకి పర్టిక్యులర్‌గా పిసిఫార్మ్ బోన్. రిమైనింగ్ అన్నీ వచ్చేసి షార్ట్ బోన్స్. నెక్స్ట్ వచ్చేసి పటెల్లా నీ క్యాప్ మనకి నీ క్యాప్ ఉంటుంది కదా! నీ క్యాప్ వచ్చేసి మనకి సెస్మాయిడ్ బోన్. ఇవి కూడా రెండే ఉంటాయి. నో అంటిల్ హియర్ 4 క్లాసిఫికేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ మనకి ఏమున్నాయి ఇర్రెగ్యులర్ బోన్స్ టోటల్‌గా 48 బోన్స్ ఉంటాయి. అవి ఏ ఏ రీజన్‌లో ఉంటాయి? ఏ దాంట్లో పేర్లేంటో చూద్దాం. ఓకే. దీని తర్వాత హిప్ బోన్స్. మన నడుము బోన్స్ 2. ఓకే. ఇది యాక్చువల్లీ మనకు కంప్లీట్‌గా ఒకటే ఉంటుంది హిప్ బోను. మనకేందంటే 2గా సెపరేట్ అయి ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద వన్. నెక్స్ట్ వర్టిబ్రల్ కాలమ్‌కొచ్చామంటే మనకి టోటల్‌గా సర్వైకల్ 7, థొరాసిక్ 12 అండ్ లంబార్ 5, సాక్రమ్ 1, కాక్సిక్స్ 1. సో, మనకి అప్ టు హియర్ వర్టిబ్రల్ బోన్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ మనకి హయాయిడ్ బోన్ అంటాం కదా! హయాయిడ్ వచ్చేసి మనకి టంగ్‌కి స్టైలాయిడ్ ప్రాసెస్ నుంచి అటాచ్ అయ్యి ఉంటుందనమాట. మన టంగ్‌కి అటాచ్ అయిన బోన్ ఏదంటే మన హయాయిడ్ బోన్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడైనా క్వెషన్ అడిగారంటే విచ్ పార్ట్ ఆఫ్ ద ఆహ్, విచ్ పార్ట్ ఈస్ అటాచ్డ్ టు ద హయాయిడ్ బోన్ అంటే మనం టంగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి వచ్చే బోన్స్ వచ్చేసి స్కల్‌లో. సో, హాఫ్ ఆఫ్ ద స్కల్ బోన్స్ వచ్చేసి మనకి ఫ్లాట్ బోన్స్ అయితే రిమైనింగ్ వచ్చేసి ఇర్రెగ్యులర్ బోన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి టెంపోరల్ బోన్ 2, ఎథ్మాయిడ్ 1, స్ఫీనాయిడ్ 1, జైగోమాటిక్స్ 2, తర్వాత మాక్సిల్లా 2, మాండిబుల్ 1 అండ్ ఇన్ఫీరియర్ నాజల్ కాంక్లియా. సో, ఇన్ఫీరియర్ నాజల్ కాంక్లియా 2 ఉంటాయి. పాలటైన్ 2 ఉంటాయి. సో, అంటిల్ హియర్ స్కల్ బోన్స్ కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేదికి
మనకి చిన్న ఉన్న బోన్స్‌లో పర్టిక్యులర్‌గా ఇర్రెగ్యులర్ బోన్స్, నెక్స్ట్ వచ్చేసి మన ఇయర్ బోన్స్. సో, మన ఇయర్‌లో బోన్స్ ఉంటాయి గదా! లైక్ మన ఆహ్, ఇయర్ మాలియస్ ఇంకస్ టేప్స్ అంటాం గదా! అవే అన్నమాట. సో, ఇయర్ ఆసికిల్‌లో వచ్చేసి 3 బోన్స్ ఏవేవంటే మాలియస్ 2, ఇంకస్ 2 అండ్ స్టేప్స్ 2. సో, అంటిల్ హియర్ మనకి కంప్లీట్‌గా బోన్స్ 206 బోన్స్ క్లాసిఫికేషన్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫ్రమ్ స్కల్ టు టో వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ విత్ డయాగ్రామ్ ఎళ్తాను. మీకు అక్కడ ఏ పాయింట్స్ బోన్స్‌కి రిలేటెడ్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. అంటిల్ దట్ నెక్స్ట్ వీడియో విల్ సీ. ఓకే. హావ్ ఎ గ్రేట్ డే.